హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టెక్ ఈజీ. సో డిఎల్డి ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్లో ఈ వీడియోలో వచ్చేసి 4x1 మల్టీప్లెక్సర్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి 4x1 మల్టీప్లెక్సర్ డయాగ్రామ్. సో ఇక్కడ చూడండి సింపుల్గా. సో 4 ఏమో డేటా ఇన్పుట్స్ ఉంటాయి, అండ్ 2 వచ్చేసి సెలెక్టర్ లైన్స్ ఉంటాయి అనమాట, అండ్ 1 వచ్చేసి అవుట్పుట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ 4x1 మల్టీప్లెక్సర్ అనమాట. సో ఇందులో మనం యూస్ చేసే ఐసీస్ ఏంటంటే 7404 అండ్ 7411 7432 అనమాట. సో 3 ఇన్పుట్ అండ్ గేట్, ఇది 3 ఇన్పుట్ అండ్ గేట్ అండ్ ఆర్ గేట్ అండ్ నాట్ గేట్. సో ఈ 3 గేట్స్ యూస్ చేసుకొని మనం అవుట్పుట్ అయితే డిజైన్ చేద్దాం. సో సర్క్యూట్ డిజైన్ చేసి అవుట్పుట్ అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ 4 ఐసీస్ అయితే తీసుకున్నాను. సో 4 ఐసీస్ ఎందుకు తీసుకున్నాను అంటే 3 ఇన్పుట్ అండ్ గేట్లో ఒక ఐసీలో 3 గేట్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ 3 గేట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మనకి 4 గేట్స్ అయితే కావాలి. సో 4 గేట్స్ కావాలి కాబట్టి ఒకటి ఎక్స్ట్రా ఐసీ అయితే 2 ఐసీస్ అయితే తీసుకున్నాను. సో 7411 2 ఐసీస్ అయితే తీసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి నాట్ గేట్ 7404 అండ్ ఇది వచ్చేసి ఆర్ గేట్ 7432 అనమాట. సో వీటన్నిటికీ పవర్ కనెక్షన్ అయితే అన్నిటికీ పాస్ చేశాను, అండ్ గ్రౌండ్ కూడా అన్నిటికీ కామన్ అయితే చేశాను. సో ఇప్పుడైతే కనెక్షన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇది 1 నాట్ గేట్. సో 1 పిన్ వచ్చేసి S1 అనేది 1కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇవి S1 S2 అండ్ I1 I2 I0 I1 I2 I3 అనమాట. సో ఇవి 6 ఇన్పుట్స్. సో 2 ఇక్కడ 4. సో టోటల్ 6 ఇన్పుట్స్ 1 అవుట్పుట్ అనమాట. సో 1 అవుట్పుట్. సో 6 ఇన్పుట్స్లో ఫస్ట్ S1 అనేది నాట్ గేట్లో 1కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. నాట్ గేట్లో 1కి అయితే కనెక్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ S0 అనేది థర్డ్ పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో S0 అనేది థర్డ్ పిన్కి అయితే కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ I0 అనేదేమో సో 13th పిన్, అంటే ఇక్కడ 3 ఇన్పుట్ నాండ్ గేట్లో 13th పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇది 13th పిన్. సో ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 కదా, 8 9 10 11 12 13. సో VCC పక్కన అనేది 13th పిన్ అనమాట. సో 13th పిన్కి అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ I2 వచ్చేసి 5th పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో I2 5th పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో 1 2 3 4 5 5th పిన్కి అయితే కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ I2 వచ్చేసి 13th అంటే సెకండ్ గేట్ అనమాట. సో ఇందులో 2 గేట్స్ తీసుకుంటున్నాను, అండ్ ఈ ఐసీలో 2 గేట్స్ అయితే యూస్ చేసుకుంటున్నాను. సో ఈ ఐసీలో సెకండ్ ఐసీలో 13th పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సెకండ్ ఐసీలో 13th పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. అండ్ I3 వచ్చేసి సెకండ్ గేట్లో 5th పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సెకండ్ గేట్లో 5th పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సరే, సో ఇందులో 2 గేట్స్, ఇక్కడ 4 గేట్స్ ఉన్నాయి మొత్తం, ఇందులో 2 గేట్స్ అయితే తీసుకుంటున్నాను, అండ్ ఇందులో ఇంకో 2 గేట్స్ అయితే యూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ కనెక్షన్స్ అయితే కనెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఈ గేట్ తీసుకుంటే మనం ఫస్ట్ గేట్ తీసుకుంటే 1 అనేది ఇక్కడ సెకండ్ పిన్, నాట్ గేట్లో సెకండ్ పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ 1 అనేది నాట్ గేట్లో ఉన్న సెకండ్కి అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి సో నెక్స్ట్ 2 అనేది నాట్ గేట్లో ఉన్న 4th పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ 2 అనేది నాట్ గేట్లో ఉన్న 4th పిన్కి అయితే కనెక్ట్ చేసేసాను. సో ఈ 3 కనెక్షన్స్ అయితే అయిపోయింది. ఆల్రెడీ ఇందాక కనెక్షన్ పెట్టేసాను కదా. సో నెక్స్ట్ ఈ గేట్. సో ఈ గేట్లో థర్డ్ పిన్ అనేది సెకండ్ పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ థర్డ్ పిన్ అనేది సెకండ్ పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ కనెక్ట్ చేస్తాను. సో నెక్స్ట్ 4th పిన్ అనేది 4th పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఈ 4th పిన్, ఫోర్త్ పిన్ అనేది ఇక్కడ ఉన్న 4th పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఈ 2 గేట్స్ అయితే కనెక్ట్ చేసేసాము. సో నెక్స్ట్ ఈ గేట్ వద్దాం. సో 1 అనేది ఇక్కడ ఉన్న 1కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇందులో ఉన్న 1 స్టార్టింగ్లో ఉన్న ఈ 1కి అయితే కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ 2 అనేది 4th అయితే కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ 2 4th. సో ఇక్కడ ఉన్న 4th పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ 13th అనేది కనెక్ట్ చేసేసాము I2కి. నెక్స్ట్ 3 అనేది ఇక్కడ ఉన్న 1 పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఉన్న థర్డ్ పిన్ ఇక్కడ ఉన్న 1 పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ 4th అనేది థర్డ్ పిన్, ఇక్కడ ఉన్న థర్డ్ పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. ఉన్న 4th అనేది నాట్ గేట్లు థర్డ్ పిన్కి అయితే కనెక్ట్ చేయాలి.
సో ఇంతటితో 5th అనేది ఆల్రెడీ మనం I3కి అయితే కనెక్ట్ చేస్తాము. సో నెక్స్ట్ ఆర్ గేట్ చూద్దాం. సో ఆర్ గేట్ ఇక్కడ నుంచి వచ్చే అవుట్పుట్స్ అన్ని ఆర్ గేట్స్ కనెక్ట్ చేయాలి. సో 12th పిన్ నుంచి 1st పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇక్కడున్న 12th పిన్ నుంచి 1st ఆర్ గేట్లో ఇన్పుట్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 6th పిన్ 2కి. నెక్స్ట్ ఈ 6th పిన్ అనేది 2nd పిన్కి కనెక్ట్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 2nd గేట్లో ఉన్న 12th పిన్ అనేది 4th పిన్కి కనెక్ట్ చేయాలి. 2nd గేట్లో ఉన్న 12th పిన్ అనేది 4th పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ 2nd గేట్లో ఉన్న 6th పిన్ అనేది 5th పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో 6th పిన్ 5th పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ 2 అవుట్పుట్స్ నెక్స్ట్ ఆర్ గేట్లో ఉన్న ఇంకొక ఆర్ గేట్కి 10, 9కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇక్కడున్న ఈ అవుట్పుట్ 3rd పిన్ వచ్చేసి ఇక్కడ 10th పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఈ 6th పిన్ అవుట్పుట్ వచ్చేసి 9th పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ 8 అనేది అవుట్పుట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే 8th పిన్ అనేది అవుట్పుట్. సో ఆర్ గేట్లో 8th పిన్ అనేది అవుట్పుట్గా తీసుకున్నాం. సో ఇంతటితో కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో మీకు మ్యాక్సిమం నాకు తెలిసి ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపో ఉండొచ్చు. సో నేను ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు సర్క్యూట్ డయాగ్రామ్ చూసి కనెక్షన్స్ అయితే కనెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ అవుట్పుట్ అయితే చెక్ చేద్దాం. సో దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్ ఫర్ 4x1 మల్టీప్లెక్స్ అనమాట. సో ఈ ట్రూత్ టేబుల్ చూసి ఒకసారి అవుట్పుట్ అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ చెక్ చేస్తున్నాం ఒకసారి 0 0 S1 అనేది 0 ఉండాలి, S0 అనేది 0 ఉండాలి, అండ్ Y అనేది ఇక్కడ I0 అనేది 1లో ఉండాలన్నమాట. 1లో ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ కూడా 1 అనేది రావాలి. సో 0 0 1. సో 0 0 I0 1 ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది 1 అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఒకసారి లాస్ట్ చెక్ చేస్తున్నాను చూడండి 1 1 1. సో S1 S0 అండ్ I3 అనేది కూడా 1లో పెట్టాలి. సో S0 S1 అండ్ ఇది I0 I1 I2 I3. సో I3 1 చేసినప్పుడు చూసాను అవుట్పుట్ కూడా 1 అయితే వచ్చింది. సో అలా మనకి ఈ 4 అయితే చెక్ చేసుకోండి. సో అవుట్పుట్ అయితే వస్తుంది. 4x1 మల్టీప్లెక్స్ వచ్చేసి ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, అప్లికేషన్స్ ఏంటి, అసలు 4x1 మల్టీప్లెక్స్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే క్లాక్ సెలెక్షన్ ఇన్ టైమింగ్ సర్క్యూట్స్లో అండ్ టైమింగ్ సర్క్యూట్స్లో క్లాక్ సెలెక్షన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ డిజిటల్ ఆడియో వీడియో స్విచ్చింగ్ పర్పస్, ఆడియో నుంచి వీడియోకి అలా స్విచ్చింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఈ సర్క్యూట్ అనేది. అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెమరీ అడ్రసింగ్లో కూడా మనకి ఈ 4x1 మల్టీప్లెక్సర్ అనేది యూజ్ అవుతుంది అనమాట.